హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద ఇంపార్టెంట్ MCQs విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ద సబ్జెక్ట్ ఇస్ ఆబ్స్టెటిక్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ అది చేస్తే ద వీడియో విల్ బీ లెంతీ. సో ఈరోజు థింక్ ఇట్ యాజ్ ఏ మాక్ టెస్ట్. బట్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఐ వాంట్ టు సే దట్ ప్లీజ్ గో అండ్ సీ ద షార్ట్స్ ఇన్ మై ఛానల్. షార్ట్స్ అన్నీ సబ్జెక్ట్ రిలేటెడ్ అయ్యే ఉన్నాయి విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. నౌ ఐల్ స్టార్ట్ ద వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. The first question, what is the normal range for a full term pregnancy? అంటే నార్మల్ రేంజ్ ఏంటిది ఒక ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ, కంప్లీట్ టర్మ్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 28 weeks, 36 weeks, 40 weeks, 42 weeks. Did you guess the answer? Yes, is the option C, 40 weeks. 28 weeks will consider as a preterm pregnancy and 40 plus, that is 42 weeks, or that is considered as a post-term pregnancy. Next question, which hormone is primarily responsible for the maintenance of pregnancy? ఒక ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వడానికి ఏ హార్మోన్ రెస్పాన్సిబుల్ అవుతుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఈస్ట్రోజన్, progesterone, luteinizing hormone, follicle stimulating hormone. Did you guess the answer? Yeah, it's a B, progesterone. The next question, what is the expected weight gain for a woman during pregnancy? అంటే ఒక ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్ ఎంత వెయిట్ గెయిన్ అవుతుంది డ్యూరింగ్ హెర్ 9 months. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 5 to 10 kgs, 11 to 16 kgs, 20 to 25 kgs, 30 to 35 kgs. Did you guess the answer? Yes, it's option B, 11 to 16 kgs. ఓకేనా? యాక్చువల్లీ నార్మలీ 11 to 12 kgs ఏ నార్మల్ వెయిట్, బట్ దేర్ ఈస్ నో ఆప్షన్ ఈస్ దేర్. దట్స్ వై వీఆర్ చూసింగ్ B, 11 to 16 kgs. ఓకేనా? మోర్ దాన్ దట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్ యాజ్ అన్ అబ్నార్మల్ అదర్ దాన్ ద ట్విన్స్ ప్రెగ్నెన్సీ. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కామన్ కాంప్లికేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? కింద ఇచ్చిన దాంట్లో కామన్ కాంప్లికేషన్స్ ఏంటివి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైమ్ ఎరైజ్ అయ్యేవి అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ హైపర్ టెన్షన్, ఆస్తమా, డయాబెటీస్ మెలైటిస్, డి బోత్ A and C. డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్. Did you guess the answer? Yes, it's the option A and C, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ మెలైటిస్. ఏమంటారు? డయాబెటిక్ మెలైటిస్ వేస్తే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, హైపర్ టెన్షన్ని ఎక్లాంప్సియా. ఓకే. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ప్రీనేటల్ కేర్? ప్రైమరీ పర్పస్, యాక్చువల్ రీజన్ ఏంటిది యాంటీనేటల్ చెకప్స్ది? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టు మానిటర్ ఫీటల్ రేట్, టు ప్రివెంట్ కాంప్లికేషన్స్, టు ప్రొవైడ్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్, టు కండక్ట్ ల్యాబ్ టెస్ట్. Did you guess the answer? It's B, టు ప్రివెంట్ కాంప్లికేషన్స్. ఏవైనా కాంప్లికేషన్స్ ఎరైజ్ అవుతున్నాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో, దాన్ని ప్రివెంట్ చేయడానికి వీల్ గో ఫర్ ద యాంటీనేటల్ చెకప్స్. నెక్స్ట్ క్వశ్చన్, అట్ వాట్ జెస్టేషనల్ ఏజ్ ఇస్ ద ఫస్ట్ అల్ట్రాసౌండ్ టిపికలీ పెర్ఫార్మ్డ్? అంటే ఏ జెస్టేషనల్ ఏజ్లో ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాము అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 6 to 8 weeks, 12 to 14 weeks, 18 to 20 weeks, 24 to 28 weeks. Did you guess the answer? It's option A, 6 to 8 weeks. ఎందుకంటే డ్యూరింగ్ 6 weeks వరకు అయితే ద జైగోట్ విల్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ ద ట్యూబ్స్ టు యూట్రస్ అనమాట. సో 6 to 8 weeksలోనే మనం ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తాము ఇన్ ఆర్డర్ టు కన్ఫర్మ్ దట్ ద ఉమెన్ ఈస్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీటల్ పొజిషన్ ఈజ్ మోస్ట్ కామన్ ఫర్ డెలివరీ? ఏ పొజిషన్ ఆఫ్ ద బేబీ అంటే ఫీటల్ది కామన్ డెలివరీలో చూస్తాము అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బ్రీచ్, ట్రాన్స్వర్స్, సెఫాలిక్, ఆబ్లిక్. Did you guess the answer? Is the option C, cephalic. సో ఇక్కడ సెఫాలిక్లో ఏముంటుంది? హెడ్ ఉంటుంది. బ్రీచ్ ప్రెజెంటేషన్లో బటక్స్ ఉంటాయి. ట్రాన్స్వర్స్ అండ్ ఆబ్లిక్ ఈజ్ ద లై ఆఫ్ ఏ పొజిషన్ ఆఫ్ ద ఫీటస్.
The next question, what is the purpose of amniosynthesis? Amniosynthesis the purpose ఏంటిదని అడిగారు. సో వాట్ ఈస్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ద ప్రొసీజర్ వేర్ amniotic fluid అంటే amniotic fluidని sac నుంచి తీస్తారనమాట. సో ఫర్ వాట్ పర్పస్ ఇట్ ఈస్? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: to relieve fetal distress, to obtain amniotic fluid for testing, to induce labor, to monitor contractions. For what purpose it is? Did you guess the answer? It is B, to obtain amniotic fluid for testing. So test cheyadaniki తీస్తారు. For what test? In order to find out genetic testing. Okay na, genetic factors ఏదైనా ఇష్యూ ఉందా అని తెలుసుకోవడానికి, lung maturity, then fetal health, then what else? To find out sex determination and any neural tube defects. The next question, which condition is characterized by high BP during pregnancy? అంటే ఏ క్యారెక్టర్ని అదే హై బీపీని రికార్డ్ చేస్తే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో ఆ క్యారెక్టర్ని ఏమంటామని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఎక్లాంషియా, జెస్టేషనల్ హైపర్టెన్షన్, ప్రీటర్మ్ లేబర్, ప్రీ ఎక్లాంషియా. Did you guess the answer? It's the option D, pre-eclampsia. The next question, what is the most common cause of postpartum hemorrhage? అంటే postpartum hemorrhage అవ్వడానికి కామన్ కాజ్ ఏంటిది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: యూటరైన్ అటోనీ, రిటైన్డ్ ప్లాసెంటల్ ఫ్రాగ్మెంట్స్, లాసరేషన్స్, కోయాగులేషన్ డిజార్డర్స్. Did you guess the answer? Is the option A, uterine atony. Uterine atony అంటే ఏంటిదంటే యూట్రస్ నార్మల్ పొజిషన్కి వెళ్ళకుండా అలానే ఉండిపోవడం. సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద పోస్ట్పార్టమ్ హెమరేజ్. మిగతా అన్నీ దట్ డిపెండ్స్ అపాన్ ద హౌ యు ఆర్ గోయింగ్ టు కండక్ట్ ద డెలివరీ. సో అవి మెయిన్ కాజెస్ అయితే కావు. మెయిన్ కాజ్ అయితే యూటరైన్ అటోనీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీ? అంటే ప్రీటర్మ్ డెలివరీకి ఏంటి సైన్, లేబర్ సైన్ అని అడుగుతున్నారు. హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: లైట్, స్పాటింగ్, రెగ్యులర్ కాంట్రాక్షన్స్, స్వెల్లింగ్ ఆఫ్ ద యాంకిల్స్, నాజియా. Did you guess the answer? Is the option B, regular contractions. Next question, what is the role of the placenta? Placenta the main role, function ఏంటిది అని అడిగారు. So here the options they have given: nutrient and gas exchange, hormone production, waste removal, all of the above. Did you guess the answer? It is the option D, all of the above. ఎందుకంటే that all will done in the fetus and it is the connection between the mother and the fetus. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డస్ ఇంప్లాంటేషన్ అకర్స్? ఇంప్లాంటేషన్ ఎప్పుడు అవుతుంది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: అట్ కన్సెప్షన్, 3 to 5 days after fertilization, 2 weeks after the last menstrual period, or at 6 weeks of pregnancy. Did you guess the answer? It's the option 3 to 5 days after fertilization. Actually 6 to 10 days అవుతుంది ఆఫ్టర్ దిస్ ఎగ్ ఎంబ్రియో ఫార్మ్స్. ఓకేనా, ఎంబ్రియో అయిన తర్వాత ఫర్టిలైజ్డ్ ఎగ్ అయినాక రీచ్ 6 to 10 days అవుతుంది. బట్ హియర్ ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ 3 to 5 days. సో ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టెస్ట్ ఈజ్ యూస్ టు అసెస్ ఫీటల్ వెల్ బీయింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ప్రెగ్నెన్సీ టైంలో ఫీటల్ హెల్త్ అసెస్మెంట్ ఏ టెస్ట్ ద్వారా చేస్తారు అని అడిగారు. హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: నాన్ స్ట్రెస్ టెస్ట్, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, పాప్స్మియర్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. డైరెక్ట్ క్వశ్చన్. డిడ్ యూ ఫైండ్ అవుట్ ద ఆన్సర్? ఇట్స్ ద ఆప్షన్ ఏ, నాన్ స్ట్రెస్ టెస్ట్. జీటీటీ దేనికి చేస్తారు? ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద బ్లడ్ షుగర్ లెవెల్స్. పాప్స్మియర్, సర్వైకల్ క్యాన్సర్. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ టు ఐడెంటిఫై దట్ ఆర్బీసీస్, డబ్ల్యూబీసీస్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రికమెండెడ్ డైలీ ఇంటేక్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ఫోలిక్ యాసిడ్ ఎంత మోతాదులో తీసుకోవాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: 200 మైక్రోగ్రామ్, 400 మైక్రోగ్రామ్, 800, 1000 మైక్రోగ్రామ్. Did you find the answer? It's option B, 400 microgram. Why we will administer? We will administer in order to prevent the neural tube defects in pregnancy. The next question, what is the most common type of multiple pregnancy? అంటే ఏది కామన్ టైప్
ట్విన్స్ ఆర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అవ్వడానికి అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ డైజైగోటిక్, మోనోజైగోటిక్, ట్రిప్లెట్, క్వాడ్రిప్లెట్. ఇందులో ఏది మోస్ట్ కామన్ అనమాట? డిడ్ యు ఫైండ్ ద ఆన్సర్? ఇస్ ద ఆప్షన్ ఏ డైజైగోటిక్. ఓకే, డైజైగోటిక్ అని అంటే ఏంటిది? 2 eggsతో ఫామ్ అవ్వడం, అది ఫ్రెటర్నల్. మోస్ట్లీ అవి ఏమంటారు, ట్విన్స్ చూడడానికి ఒకేలా ఉండరు. మోనోజైగోటిక్ అంటే 1 egg తోటి ఫామ్ అయ్యేవాళ్ళు. దిస్ ఈజ్ మోస్ట్లీ ఐడెంటికల్ ట్విన్స్. ఇక ట్రిప్లెట్ అంటే 3, క్వాడ్రిప్లెట్ అంటే 4. ఇందులో మోస్ట్ కామన్గా అయ్యేది డైజైగోటిక్, దట్ ఈస్ ఫ్రెటర్నల్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వికనింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ? అంటే క్వికనింగ్ అనే సైన్ ఏంటిది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ఫస్ట్ సైన్స్ ఆఫ్ లేబర్ ఆర్ ఫీటల్ మూమెంట్స్ ఫెల్ట్ బై ద మదర్, ఇండికేషన్ ఆఫ్ ఫీటల్ డిస్ట్రెస్, ఆన్సెట్ ఆఫ్ మార్నింగ్ సిక్నెస్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇస్ ద ఆప్షన్ బి, ఫీటల్ మూమెంట్స్ ఫెల్ట్ బై ద మదర్. The next question, what is the main treatment for gestational diabetes? Gestational diabetes ki treatment ఏంటిది అని అడిగారు. So here the options they have given: oral hypoglycemic agents, insulin therapy, dietary management, or both B and C. Did you find the answer? It's the option D, both B and C, that is insulin therapy and dietary management. The next question, when is a glucose tolerance test typically performed during pregnancy? GTT test ఎప్పుడు చేస్తారు ప్రెగ్నెన్సీ టైంలో అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 6 to 8 weeks, 12 to 14 weeks, 24 to 28 weeks, 32 to 34 weeks. Did you find the answer? It's the option C, 24 to 28 weeks. నార్మలీ ఆర్బీసీ చేస్తారు, ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ అయితే చేస్తారు ఫస్ట్ ట్రైమిస్టర్లో. బట్ ఇక్కడ మెయిన్లీ 24 to 28 వీక్స్లో జీటీటీ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే దెర్ ఈస్ ద మోస్ట్ ఛాన్స్ ఆఫ్ మదర్ టు డయాగ్నోజ్ దిస్ వన్ జెస్టేషనల్ డయాబెటీస్. అందుకే మోస్ట్లీ 24 to 28 వీక్స్లో జీటీటీ టెస్ట్ కంపల్సరీ చేపిస్తారు. The next question, which position is recommended for a woman in labor to facilitate fetal descent? అంటే మనము ఏ పొజిషన్ని రికమెండ్ చేస్తాము మదర్కి డ్యూరింగ్ లేబర్ పెయిన్స్లో ఉన్నప్పుడు? అది ఏదైతే బేబీని కిందికి రావడానికి హెల్ప్ చేస్తుంది. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సుపైన్ పొజిషన్, లిథోటోమీ పొజిషన్, స్క్వాటింగ్ పొజిషన్, సైడ్ లయింగ్ పొజిషన్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఎస్, ఇట్స్ ద ఆప్షన్ సి, స్క్వాటింగ్ పొజిషన్. స్క్వాటింగ్ పొజిషన్ అంటే ఇండియన్ టాయిలెటరీస్లో కూర్చుంటాం కదా కాళ్ళ మీద, సో ఆ పొజిషన్ని ఇస్తాము ఇన్ ఆర్డర్ టు డిసెండ్ ద ఫీటస్. ఇంకా సుపైన్ పొజిషన్ అయితే నోవే. లిథోటోమీ ఏవైనా వెజైనల్ పెల్విక్ అబ్జర్వేషన్ ఆర్ టెస్ట్, వెజైనల్ టెస్ట్ ఏవైనా ఉంటే మనం లిథోటోమీ పొజిషన్ ఇస్తాము. సైడ్ లయింగ్ పొజిషన్ వెన్ ద పేషెంట్ ఈజ్ నాట్ ఇన్ లేబర్ పెయిన్లో లేనప్పుడు వి విల్ ఆస్క్ ద మదర్ టు లై డౌన్ ఎట్ ద సైడ్. Okay, here the option C is the correct answer. The next question, what is the common symptom of pregnancy during the first trimester? First trimester lo the common symptom the mother will face. So the options they have given: heartburn, nausea and vomiting, swelling of feet, constipation. Did you guess the answer? Yes, it's the option B, nausea and vomiting. That is due to the presence of HCG hormone in blood. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ విటమిన్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఫీటల్ న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్? అంటే ఫీటల్ న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్ అవ్వడానికి ఏ వైటమిన్ క్రూషియల్గా ప్లే రోల్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ వైటమిన్ ఏ, సి, డి, ఫోలేట్. డైరెక్ట్ క్వశ్చన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఎస్, ఇస్ ద ఆప్షన్ డి, ఫోలేట్. అందుకే ఫస్ట్ ట్రైమినిస్టర్లో మన మదర్కి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ని రికమెండ్ చేస్తాం. The next question, what is the term for the first milk produced after childbirth? Childbirth, baby mother delivery అయిన తర్వాత ఒక ఫస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని మనం ఏ టర్మ్ తోటి డిస్క్రైబ్ చేస్తాము అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ కొలెస్ట్రామ్, ఫోర్ మిల్క్, హిండ్ మిల్క్, ఫార్ములా. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఫస్ట్ మిల్క్. సో ఇస్ ద ఆప్షన్ ఏ, కొలెస్ట్రామ్. Next question, which hormone is responsible for breast development during pregnancy?
సో ఏ హార్మోన్ రెస్పాన్సిబుల్ అవుతుంది బ్రెస్ట్ డెవలప్మెంట్ అంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో. సో ఏ హార్మోన్ హెల్ప్ చేస్తుంది? ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ఆక్సిటోసిన్, రిలాక్సిన్. ఇక్కడ బ్రెస్ట్ డెవలప్మెంట్ అని అడిగారు, బ్రెస్ట్ మిల్క్ అని అనలేరు. ఓకేనా? సో డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ ద ఆప్షన్ బి, ఈస్ట్రోజన్. The next question, at what gestational age can fetal heart tones typically be detected? సో ఏ గెస్టేషనల్ ఏజ్లో ఫీటల్ హార్ట్ని మనము డిటెక్ట్ చేయగలుగుతామని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ ఆర్ గివెన్ 5 weeks, 8 weeks, 10 weeks, 12 weeks. హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. సో ద ఆప్షన్ బి 8 weeks. 8 weeksలోనే బేబీ హార్ట్ని మనము ఫీల్ అవుతాం, టోన్ అనేది డిటెక్ట్ అవుతుందన్నమాట. అందుకే ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా బిఫోర్ 3 months మనము చేయమని చెప్తాము. అదే అన్నాం కదా ప్రెజెన్స్ ఆఫ్ ఫీటర్స్ అని. ఒక్కొక్కసారి ఓన్లీ ద బ్లాస్ట్ అంటే లైక్ ఎంబ్రియో, ఒక్కొక్కసారి ట్యూమర్ ఫామ్ లాగా కూడా ఉంటుంది. అందుకే ప్రెజెన్స్ ఆఫ్ హెచ్సిజీ ఉండడం వల్ల పాజిటివ్ అని వస్తుంది. కానీ మనం ఫీటల్ మూమెంట్స్, ఫీటల్ టోన్స్ లేనిది వి కాంట్ టెల్ దట్ ద మదర్ ఈస్ ప్రెగ్నెంట్. అందుకే 3 months బిఫోర్ ఆర్ 8 weeks లోపల ఒక స్కాన్ చేయమని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫీటల్ మానిటరింగ్ డ్యూరింగ్ లేబర్? లేబర్ టైంలో ఫీటల్ హార్ట్ రేట్ని మానిటర్ చేస్తూ ఉంటాం అదే నాన్ స్ట్రెస్ టెస్ట్ వల్ల. సో దేనికోసం చేస్తాము? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టు చెక్ ద మదర్స్ వైటల్స్, టు అసెస్ ఫీటల్ హార్ట్ రేట్ అండ్ వెల్ బీయింగ్, అండ్ టు మానిటర్ యూటరైన్ కాంట్రాక్షన్స్, ఆర్ బోత్ B and C. Did you guess the answer? It's the option D, both B and C, to assess fetal heart rate and well-being and to monitor uterine contractions. Next question, which of the following is a risk factor for ectopic pregnancy? Ectopic pregnancy కావడానికి ఛాన్సెస్ ఏమున్నాయి? రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ప్రీవియస్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్, ఎండోమెట్రాయిసిస్, previous abdominal surgery, all of the above. Did you find the answer? Is the option D, all of the above. All of the factors లో మనం ఎక్టోపీ ప్రెగ్నెన్సీ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ ప్యాప్ స్మియర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? సో పిఎస్ టెస్ట్ ఎందుకు చేస్తారు అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ జీటీటీ టెస్ట్ వచ్చినప్పుడు. So the options they have given to check for STIs, to screen for cervical cancer, to assess hormonal levels, or to evaluate fetal health. Did you find the answer? Yes, it's the option B, to screen for cervical cancer. The next question, what does the term gravida refers to? Gravida ani deni antamu ani adugutunnaru. So here the options they have given number of pregnancies, number of live births, number of miscarriages, or number of pregnancies over 20 weeks. Did you guess the answer? Is the option A, number of pregnancies. Number of pregnancies ni manam gravida ga refer chestamu. Number of live births ni L, live ani refer chestamu. Miscarriages di adi emi levu. Okay. The next question, what is the normal fetal heart rate range during pregnancy? During pregnancy time lo FHR ఏది నార్మల్గా కన్సిడర్ చేస్తామని అడిగారు. Here the options they have given 60 to 80 beats per minute, 80 to 100, 120 to 160, 160 to 180 beats per minute. Did you find the answer? Yes, is the option C, 120 to 160 beats per minute is considered as a normal range. The next question, when is the fetal viability typically established? Fetal viability anante ఒకవేళ బై ఛాన్స్ ఎమర్జెన్సీగా కూడా ఇది ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ కాకుండా బేబీ డెలివరీ అయితే కూడా దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ రేట్. సో ఎప్పుడు బేబీ విల్ ఎస్టాబ్లిష్ ఇన్ విచ్ వీక్స్ అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్ 20 weeks, 24 weeks, 28 weeks and 32 weeks. Did you guess the answer? It's the option B, 24 weeks. 24 weeks typical అంటే కంప్లీట్ అయినప్పుడు ఫీటల్ వయబిలిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ ఫర్ ఏ బ్రీచ్ బర్త్? అంటే బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఏది మోస్ట్ కామన్ పార్ట్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అని అడిగారు.
So here the options they have given: complete breech, frank breech, footling breech or transverse. Did you find the answer? It's the option A, not A. It's option B, frank breech. Frank breech ante entidi? Presenting part will be the buttocks. Complete breech anante baby క్రాస్ లెగ్స్ చేసుకొని మొత్తం ఇట్లా కూర్చున్న సిట్టింగ్ పొజిషన్లో ఉంటుందన్నమాట. అండ్ అనదర్ ఫుట్లింగ్ బ్రీచ్ అని అంటే వన్ ఆర్ ద టూ లెగ్స్ లెగ్ విల్ బి ద ప్రెజెంటింగ్ పార్ట్ అండ్ మోస్ట్ కాంప్లికేషన్ ప్రెజెంటేషన్ ఆల్సో దిస్. అండ్ ఇంకొకటి నీ ప్రెజెంటేషన్, నీ బ్రీచ్ ప్రెజెంటేషన్ అని ఉంటుంది. ఎక్కడ వన్ ఆర్ బోత్ నీస్ విల్ బి ద ప్రెజెంటింగ్ పార్ట్. The next question, which type of diabetes is most commonly associated with pregnancy? అయితే వాట్ టైప్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ మోస్ట్లీ అంటే ప్రెగ్నెంట్కి రిలేటెడ్ అయి ఉంటుంది అని అడిగారు. ఇయర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్: టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, గెస్టేషనల్ డయాబెటీస్ ఆర్ ఆల్ ద టైప్స్. Did you guess the answer? Direct question is an option C is the correct answer, that is gestational diabetes. Next question, what is the most common cause of infertility in women? ఏం కాజ్ అయి ఉంటుంది ఇన్ఫర్టిలిటీ ఉమెన్ కావడానికి అంటే ద ఉమెన్ హూ కాంట్ బీ ప్రెగ్నెంట్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఓవ్యులేటరీ డిజార్డర్స్, యూటరైన్ అబ్నార్మాలిటీస్, ట్యూబల్ ఫ్యాక్టర్స్, మేల్ ఫ్యాక్టర్స్. Did you guess the answer? It's an option A, ovulatory disorders. The next question, which medication is commonly used for induction of labor? ఏ మెడిసిన్ యూస్ చేస్తారు లేబర్ పెయిన్స్ ప్రొడ్యూస్ చేయడానికి? ద డ్రగ్ ఆఫ్ చాయిస్. హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్: ఆక్సిటోసిన్, మిథైల్ ఎర్గోమెట్రిన్, నెఫిడెపిన్, మెగ్నీషియం సల్ఫేట్. Did you guess the answer? It's the option A, oxytocin. The next question, what is the normal duration of the first stage of labor for nulliparous woman? Nulliparous woman అంటే ఎవరు? ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు. ఓకేనా? సో ఎంత డ్యూరేషన్ ఉంటుంది నార్మల్ అంటే ద డ్యూరేషన్ విచ్ వీ క్యాన్ కన్సిడర్ యాజ్ ఏ నార్మల్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 2 to 4 hours, 6 to 8 hours, 8 to 12 hours, 12 to 24 hours. Did you guess the answer? It is 8 to 12 hours. 8 to 12 hours we can consider as a నార్మల్ డ్యూరేషన్. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి 1 అవర్కి 1 సెంటీమీటర్ డైలేట్ అవుతుంది సర్విక్స్. సో అందుకే ఇక్కడ చాలామందికి పేషెన్స్ ఉండదు. ఇన్ని గంటలైన తర్వాత కూడా డెలివరీ అవ్వట్లేదు, నార్మల్ డెలివరీ అవ్వట్లేదు అని సెక్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు అన్బేరబుల్ పెయిన్ వల్ల. బట్ హియర్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద మదర్ దట్ ఇట్ ఈస్ నార్మల్ అండ్ యూ హ్యావ్ టు వెయిట్ అంటే యూ హ్యావ్ టు మెంటలీ ప్రిపేర్ చేయాలి. మదర్స్కి 12 hours వరకు ఉంటుంది. అందుకే కొంచెం పెయిన్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వద్దు. స్ట్రాంగ్ పెయిన్స్ కంటిన్యూగా ఒక 2 to 4 hours ఉన్నప్పుడే వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పాలి, దట్ టు షో ప్రెజెంట్ అయినప్పుడు. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ కన్సిడరేషన్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ బిఫోర్ లేబర్ బిగిన్? సో ఏ టర్మ్ యూస్ చేస్తాము లేబర్ పెయిన్ స్టార్ట్ కాకముందే మెంబ్రెన్స్ రప్చర్ అయ్యేదాన్ని? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్, దట్ ఈస్ ప్రామ్; ప్రీటర్మ్ ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్, దట్ ఈస్ పీప్రామ్; దెన్ ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్, దట్ ఈస్ AROM. నన్ ఆఫ్ ది అబోవ్. ముందుగానే మెంబ్రెన్స్ రప్చర్ అయితే దాన్ని మనం ఏ టర్మ్ తోటి ఐడెంటిఫై చేస్తాం? సో డిడ్ యూ గెస్ ద ఆన్సర్? It's the option A, premature rupture of membranes. The next question, what is the primary purpose of a biophysical profile that is called BPP? అయితే దీని పర్పస్ ఏంటిది? మెయిన్లీ ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: టు అసెస్ ఫీటల్ హార్ట్, టు ఎవాల్యుయేట్ ఫీటల్ మూమెంట్ అండ్ వెల్ బీయింగ్, టు మెజర్ యూటరైన్ కాంట్రాక్షన్స్, టు చెక్ మెటర్నల్ BP, that is blood pressure. Did you guess the answer? It's an option B, to evaluate fetal movements and well-being. ఓకేనా? ఇందులో ఫీటల్ హార్ట్ రేట్, బ్రీతింగ్ ప్యాటర్న్స్, ఫీటల్ మూమెంట్స్ని, మజిల్ టోన్ని అన్నిటినీ చెక్ చేస్తారనమాట. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టిపికల్ పోస్ట్ పార్టమ్ హాస్పిటల్ స్టే ఫర్ వెజైనల్ డెలివరీ? ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే
ఎన్ని రోజులు హాస్పిటల్లో స్టే చేయాల్సి వస్తుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్ 24 hours, 48 to 72 hours, 3 to 5 days or 1 week. Did you find the answer? It is an easy question. It's an option B, 48 to 72 hours. ఓకేనా. వెజైనల్ డెలివరీ అయితే 2 to 3 days, అదే సెక్షన్ అయితే 3 to 5 days. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కామన్ సిమ్టమ్ ఆఫ్ ప్రీ ఎక్లాంషియా? ప్రీ ఎక్లాంషియాలో ఏం సిమ్టమ్స్ చూస్తాం, దాంట్లో కామన్గా చూసే సిమ్టమ్స్ ఏంటి అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సివియర్ హెడేక్, ప్రోటీన్ ఇన్ యూరిన్ or swelling of hands and face or all of the above. Did you find the answer? It's an option D, all of the above. పైన ఉన్న అన్ని సిమ్టమ్స్ని మనము ప్రీ ఎక్లాంషియాలో చూస్తాం. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ప్రీనేటల్ ఎడ్యుకేషన్? యాంటీనేటల్ ఎడ్యుకేషన్ది గోల్ ఏంటిది మనది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టు టీచ్ చైల్డ్ బర్త్ టెక్నిక్స్, to prepare for parenting, to promote health and wellness, all of the above. Did you find the answer? It's an option D, all of the above. Anni paina display chesina everything will be the goal of the antenatal education. The next question, what is the most common reason for cesarean delivery? Cesarean delivery ki cause, reason enti to go for a section. So the option they have given maternal request, fetal distress, cephalopelvic disproportion or prolonged labor. Did you find the answer? It's an option C, cephalopelvic disproportion. The main reason అయితే CPD ఒకటే కారణం సెక్షన్కి వెళ్ళడం, మిగతా అన్ని కాంప్లికేషన్స్ అరైజ్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్స్ టు గో ఫర్ ద సెక్షన్. The next question, what is the significance of the Apgar score? Apgar score మనము ఎందుకు చేస్తాము? So the options they have given, to assess the fetal heart rate, to evaluate newborn health at birth, determining the labor progress or measuring maternal vital signs. Did you guess the answer? Is the option B, evaluating the newborn health at birth. Birth time lo newborn health condition తెలుసుకోవడానికి will go for the Apgar score. The next question, which of the following is a contraindication for vaginal delivery? అంటే ఏవి కాజెస్ మనం మదర్ వెజైనల్ డెలివరీకి పాసిబిలిటీ ఉండదు. సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ దట్? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ fetal macrosomia, breech presentation, multiple gestation or all of the above. Did you guess the answer? It's an option D, all of the above. Fetal macrosomia ante fetal size will be big. The next question, what does the term lochia refers to? Lochia ante entidi? So the options they have given fetal heart tones, vaginal discharge after delivery, abdominal cramping, placental tissue. Did you find the answer? It's an option B, vaginal discharge after delivery. Okay na? So lochia depending upon the color it is divided into three types: lochia rubra, lochia alba and lochia serosa. The next question, what is the most appropriate position for a woman during the second stage of labor? అంటే సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఉమెన్ ఏ పొజిషన్లో ఉంటుంది? దట్ హెడ్ డిసెంట్ ఆర్ హెడ్ డెలివరీ టైంలో. సో ద ఆప్షన్స్ ఆర్ supine, lithotomy, squatting or hands and knees, sitting position. Did you find the answer? It's an option C, squatting or hands and knees. Hands and knees అనంటే మోకాల్ని పట్టుకొని లైక్ స్క్వాటింగ్ పొజిషన్, ఏమంటే డెఫికేషన్ మోడ్లో ఉండడం. ఓకే, సో దట్స్ ద పొజిషన్. ఇస్ ద ఆన్సర్ C is the correct answer. The next question, which maternal factor is associated with an increased risk of preterm delivery? అంటే ప్రీటర్మ్ డెలివరీకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటివని అడిగారు. సో ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్ స్మోకింగ్, అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్, ప్రీవియస్ ప్రీటర్మ్ బర్త్ ఆర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. Did you find the answer? It's an option all of the above. పైన ఉన్న అన్ని ఫ్యాక్టర్స్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ద ప్రీటర్మ్ లేబర్.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఫర్ పెయిన్ రిలీఫ్ డ్యూరింగ్ లేబర్? అయితే ఏ మెథడ్ యూస్ చేస్తారు లేబర్ పెయిన్ని తగ్గించడానికి అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సిస్టమిక్ ఎనాల్జెసిక్స్, ఎపిడ్యూరల్ ఎనెస్థీషియా, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రోథెరపీ. Did you guess the answer? It's an option B, epidural anesthesia. The next question, which condition is characterized by the blood pressure reading of 140 by 90 mmHg or higher than that after 20 weeks of gestation? 20 weeks of gestation pregnancy అప్పుడు ఒకవేళ 140, 90 లేకపోతే దానికంటే ఎక్కువగా రీడింగ్ వచ్చిన దాన్ని మనం ఏమంటాము అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ప్రీ ఎక్లాంషియా, జెస్టేషనల్ హైపర్ టెన్షన్, క్రానిక్ హైపర్ టెన్షన్, ఎక్లాంషియా. Did you guess the answer? It's an option B, gestational hypertension. The next question, what is the recommended intervention for a newborn with a low Apgar score? ఒకవేళ అబ్గార్ స్కోర్ లో వస్తే ఏం ఇంటర్వెన్షన్, నర్సింగ్ ఇంటర్వెన్షన్ క్యాన్ వి టేక్ ఫర్ ఏ న్యూ బోర్న్? సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ఇమీడియట్ ఫీడింగ్, resuscitation as needed, skin to skin contact, or monitoring for 24 hours. Did you find the answer? It's an option B, resuscitation as needed. అబ్గార్ స్కోర్లో మెయిన్లీ ఏబీసీ, ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్నే మనము స్కోర్ చేస్తాం. సో ఇఫ్ ఇట్ ఈస్ లో దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ రెసిసిటేషన్ బేస్డ్ ఆన్ ద నీడ్. The next question, what does the term effacement refers to in labor? ఈ లేబర్లో ఎఫెస్మెంట్ అనే వర్డ్కి అర్థం ఏంటి అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ హియర్ డైలటేషన్ ఆఫ్ ద సర్విక్స్, థిన్నింగ్ ఆఫ్ ద సర్విక్స్, ఫీటల్ డిసెంట్, or uterine contractions. Did you find the answer? It's an option B, thinning of the cervix. Next question, at what gestational age is a fetal anatomy scan typically performed? ఏ gestational age లో fetal abnormalities or anatomies ఐడెంటిఫై చేయడానికి ఒక స్కాన్ పర్ఫామ్ చేస్తారు. అది ఏ ఏజ్లో పర్ఫామ్ చేస్తారని అడిగారు. దట్ స్కాన్ ఈస్ కాల్డ్ టీఫా స్కాన్. వెన్ వీ విల్ రికమెండ్ దట్ స్కాన్ టు బి పర్ఫామ్? సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ 10 to 12 weeks, 18 to 20 weeks, 24 to 28 weeks, 30 to 32 weeks. Did you guess the answer? Is an option B, 18 to 20 weeks. ఆ ఏజ్లోనే, ఆ జెస్టేషనల్ ఏజ్లోనే అదే అనాటమిక్ అనామలీస్, ఏవైతే అబ్నార్మాలిటీ అనామలీస్ ఉంటాయో వాటిని మనం క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కామన్ కాంప్లికేషన్ ఆఫ్ సిజేరియన్ డెలివరీ? సిజేరియన్ డెలివరీలో కామన్గా కాంప్లికేషన్స్ ఏవి అరైజ్ అవుతాయి అని అడిగారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ఇన్ఫెక్షన్, హెమరేజ్, థ్రోంబో ఎంబోలిజం, ఆర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. సో డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్. పైన అన్నీ చూస్తాం, ఇన్ఫెక్షన్, హెమరేజ్, థ్రోంబో ఎంబోలిజం. దీస్ ఆర్ ఆల్ ద కామన్ కాంప్లికేషన్స్ ఆఫ్ ద సెక్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద రుబెల్లా వ్యాక్సినేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? ప్రెగ్నెన్సీ టైంలో రుబెల్లా వ్యాక్సిన్ దేనికోసం ఇస్తాము? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టు ప్రివెంట్ ప్రీటర్మ్ లేబర్, టు ప్రొటెక్ట్ అగేన్స్ట్ ఫీటల్ ఇన్ఫెక్షన్, టు రెడ్యూస్ మెటర్నల్ బ్లడ్ ప్రెషర్, ఆర్ టు ఎన్హాన్స్ ఫీటల్ గ్రోత్. వై we will give? Did you guess the answer? The option B is the correct answer, that is to protect against fetal infection. The next question, what is the primary focus of postpartum care? Postpartum care దేని మీద మెయిన్ ఫోకస్ చేస్తుంది? సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ మెటర్నల్ రికవరీ, ఇన్ఫెంట్ కేర్, ఫ్యామిలీ ఎడ్యుకేషన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. Primary focus. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్. పైన చెప్పిన వాటి అన్నిటి మీద వి విల్ ఫోకస్ ఆన్ డ్యూరింగ్ పోస్ట్పార్టమ్ కేర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫీటల్ హార్ట్ రేట్ ప్యాటర్న్ ఇండికేట్స్ పొటెన్షియల్ ఫీటల్ డిస్ట్రెస్? అంటే కింద ఇచ్చిన ఏ ప్యాటర్న్, అంటే కింద ఇచ్చినవన్నీ ఫీటల్ హార్ట్ రేట్ ప్యాటర్న్స్ అనమాట. అందులో ఫీటల్ డిస్ట్రెస్ని ఇండికేట్ చేసేది ఏది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ యాక్సలరేషన్, డెసిలరేషన్, వేరియబిలిటీ, నార్మల్ బేస్ లైన్. క్యాన్ యూ గెస్ ద ఆన్సర్? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం అర్థం కాకపోతే
ఎక్స్క్లూడింగ్ పార్ట్ది చేయాలి ఎంసీక్యూస్. నార్మల్ బేస్ లైన్ అంటే నార్మలే, వేరియబిలిటీ అని అంటే లైక్ వేరియస్ చేంజెస్ ఉంటాయన్నమాట. అసలరేషన్ డిసలరేషన్లో ఏదో ఒకటి ఉంటుంది. అసలరేషన్ అసెండింగ్, డిసలరేషన్ డిసెండింగ్. సో డిడ్ యూ గెస్ ద ఆన్సర్? సో ఇలా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెన్ యూ డజంట్ నో ద వాట్ కుడ్ బి ద ఆన్సర్. సో ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ డెసలరేషన్. ఫీటల్ డిస్ట్రెస్ అని అన్నారు, అంటే హార్ట్ రేట్ అనేది తగ్గినప్పుడే కదా ఫీటల్ డిస్ట్రెస్ వచ్చేది. సో డెసలరేషన్. ఏ అంటే అసలరేషన్, ఇంక్రీజ్ ఆఫ్ హార్ట్ రేట్. వేరియబుల్ అంటే చేంజెస్ అనమాట. దెన్ నార్మల్ బేస్ లైన్ అని అంటే నార్మల్ ఫీటల్ హార్ట్ రేట్. The next question, what is the term for the surgical procedure to deliver a baby through an incision in the abdomen and the uterus? Obviously you know that. What could be the answer? The option they have given: vaginal delivery, cesarean section, forceps delivery, vacuum extraction. సర్జికల్ ప్రొసీజర్ అనమాట. ఇన్సైట్ అంటే పొట్ట మీద కోసి తీసేదాన్ని, ఆపరేషన్ని ఏమని అంటారు అని అడిగారు, బేబీని తీసేదాన్ని. ఓకే, సో ద ఆప్షన్ B is the correct answer, that is cesarean section. The next question, at what point is the placenta usually delivered after childbirth? Child delivery అయిన తర్వాత placenta ఏ టైం వరకు డెలివరీ అవుతుంది, which will be considered as a normal. So they has asked that. So what could be the answer? The options they have given: within 30 minutes, within 1 hour, within 2 hours, within 3 hours. Direct question. I think you have already guessed the answer. It's the option A, within 30 minutes. So the normal time for to deliver the placenta is 15 to 30 minutes. The next question, what is the primary risk factor for developing gestational diabetes? Gestational diabetes develop avvadaniki during pregnancy time lo what all the factors are responsible for that ani adugutunnaru. So the options they have given: advanced maternal age, obesity, family history of diabetes, or all of the above. Advanced maternal age అంటే about 30 years of age. Okay, did you find the answer? It's an option D, all of the above. So పైన డిస్ప్లే చేసిన అన్ని risk factors will be responsible for to develop gestational diabetes during pregnancy time. The next question, which of the following is a normal physiological changes during pregnancy? కింద ఇచ్చిన దాంట్లో ఫిజియాలజికల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని నార్మల్గా కన్సిడర్ చేస్తారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో. అది ఏది అని అడిగారు. సో ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఇంక్రీజ్డ్ బ్లడ్ వాల్యూమ్, డిక్రీజ్ రీనల్ ఫంక్షన్, ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్, డిక్రీజ్డ్ రెస్పిరేటరీ రేట్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, ఇంక్రీజ్డ్ బ్లడ్ వాల్యూమ్. అది తప్ప మిగతా అన్నీ విల్ కన్సిడర్ యాజ్ అన్ అబ్నార్మల్. The next question, what is the role of oxytocin during labor? Labor time lo oxytocin injection istam kada, what could be the role of it, they are asking. So the options they have given: to stimulate uterine contractions, to inhibit lactation, to relax smooth muscles, to increase BP, blood pressure. Did you find the answer? It's an option A, to stimulate uterine contractions. The next question, what is the term for the abnormal position of the fetus that complicates delivery? అంటే అబ్నార్మల్ పొజిషన్ ఫీటస్ది ఉన్నదాన్ని ఏ టర్మ్ తోటి మనము డిస్క్రైబ్ చేస్తాము అని అడుగుతున్నారు. విచ్ క్యాన్ బి ఏ కాంప్లికేట్ డ్యూరింగ్ డెలివరీ, అంటే కాంప్లికేట్ చేస్తుంది. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: మాల్ ప్రెజెంటేషన్, మాల్ పొజిషన్, బ్రీచ్ ప్రెజెంటేషన్. Common presentation is the vertex presentation only. Other than that, all are considered as a what? Did you guess the answer? It's an option D, both A and C, mal presentation and breech presentation. The next question, what is the typical duration of the second stage of labor for a nulliparous woman? Nulliparous అంటే ప్రైమీ మదర్స్ అనమాట. వాళ్ళకి ఎంత డ్యూరేషన్ తీసుకుంటుంది సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్? సెకండ్ స్టేజ్ ఏంటిది? fully dilatation of the cervix to the delivery of the baby. So the options they have given is 10 to 30 minutes, 30 to 60 minutes, 1 to 2 hours, 2 to 3 hours. So did you find the answer? It's an option B, 30 to 60 minutes. The next question, which condition is characterized by significant swelling and hypertension in a pregnant woman? అయితే సిమ్టమ్స్ స్వెల్లింగ్ అండ్ బీపీ హై ఉన్న
క్యారెక్టర్స్ని ప్రెగ్నెంట్ ఉమెన్లో చూస్తే దాన్ని ఆ కండిషన్ని మనం ఏమంటాము అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ ఎక్లాంషియా, ప్రీ ఎక్లాంషియా, జెస్టేషనల్ హైపర్టెన్షన్, ఎడిమా. Did you find the answer? It's an option B, pre-eclampsia. The next question, what is the most common sign of labor onset? Labor pains అంటే ట్రూ లేబర్ స్టార్ట్ అవ్వడానికి వాట్ ఈస్ ద కామన్ అండ్ ద మెయిన్ సైన్ ఆఫ్ ఇట్? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ లాస్ ఆఫ్ మ్యూకస్ ప్లగ్, రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్, రెగ్యులర్ కాంట్రాక్షన్స్, బ్యాక్ పెయిన్. ఏ మోస్ట్ కామన్ సైన్ అనమాట ట్రూ లేబర్ పెయిన్కి? సో ద ఆప్షన్, డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? The option C is the correct answer, that is regular contraction. Next question, what does Nagel's rules help to calculate? Nagel's rule ఏం క్యాల్కులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుందని అడిగారు. హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఫీటల్ హార్ట్ రేట్, డ్యూ డేట్, జెస్టేషనల్ ఏజ్, వెయిట్ గెయిన్. నేగల్స్ రూల్ అనేది ఉంటుంది ఒకటి ఆబ్స్టెటిక్స్లో, అది దేనికి యూస్ చేస్తాం మనము? డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? సో ద ఆప్షన్ B is the correct answer, that is due date. Expected date of deliveryని ఫైండ్ అవుట్ ఆర్ క్యాల్కులేట్ చేయడానికి నేగల్స్ రూల్ హెల్ప్ చేస్తుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ బ్లడ్ లాస్ డ్యూరింగ్ ఏ వెజైనల్ డెలివరీ? ఎంత బ్లడ్ లాస్ అవుతే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ నార్మల్ డ్యూరింగ్ డెలివరీ టైమ్, వెజైనల్ డెలివరీ టైమ్. ఓకే, ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 2 to 300 ml, 3 to 400 ml, 5 to 700 ml, 8 to 1000 ml. ఎంత ఎంఎల్ బ్లడ్ లాస్ అయితే దాన్ని నార్మల్ కన్సిడర్ చేస్తాం మనం వెజైనల్ డెలివరీ టైంలో? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, 200 to 300 ml. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అసెస్మెంట్ ఫర్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్? ఒకవేళ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటే ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత కూడా బ్లీడింగ్ అవుతుంటే ఏ అసెస్మెంట్ చేస్తాము ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్? ఓకే, సో ద ఫస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ మెటర్నల్ టెంపరేచర్, ఫండల్ హైట్, యూరినరీ అవుట్పుట్, బ్లడ్ ప్రెషర్. ఏ అసెస్ చేస్తాం పోస్ట్ పార్టమ్ హెమరేజ్ ఉంది అని తెలుసుకోవడానికి? సో హియర్ ద ఆప్షన్ B is the correct answer, fundal height. ఓకేనా? సో ఫండల్ హైట్ మెజర్ చేస్తాం. విత్ దిస్ ఐ కంప్లీటెడ్ ద వీడియో విత్ ద ఫుల్లీ కవరేజ్ ఆఫ్ ఇంపార్టెంట్ MCQs అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మ్యాక్సిమంగా అడిగే క్వశ్చన్స్ అన్నిటినీ కవర్ చేశాను ఇన్ ఆబ్స్టెటిక్ సబ్జెక్ట్. సో ఇలాంటిదే ఇంకో సబ్జెక్ట్ కూడా కవర్ చేయాలంటే ప్లీజ్ సపోర్ట్ మీ బై లైకింగ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And we will meet in the next video. Till then, take care. Bye. All the best for your exam. And one more thing, please, once again I'm telling, go and see my shorts. Okay, that will be helpful for your preparation. If you make a bad man,